హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. బోనరా రండి, మరి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఆశతో ఉన్నాము, అవసరతలో ఉన్నాము. మమ్మల్ని దర్శించి, మమ్మల్ని ఆదరించి, మాతో మాట్లాడి మన క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమెను చెప్పారండి. ఎలా ఉన్నారు అని అడగడానికే ఈ రోజుల్లో భయం వేస్తుంది. ఉతపదంగా బాగున్నామని చెప్పడం అలవాటైపోయింది, కానీ బాగా ఉన్నవాళ్ళు ఎవరు కనపడటమే లేదండి. ఇంట్లో బాగుంటే ఒంట్లో బాగోదు, ఒంట్లో బాగుంటే ఆఫీసులో బాగోదు, మనకు బాగుంటే పిల్లలకు బాగోదు, పిల్లలకు బాగుంటే పెద్దలకు బాగోదు. ఏదో ఒక బాధ, శ్రమ మనల్ని వెంటాడుతూనే ఉంది. శ్రమలు అనేవి చాలా రకాలు ఉంటాయి కదండి. మరి శారీర శ్రమలు ఉన్నాయి, ఆధ్యాత్మికమైన బాధలు ఉన్న ఆధ్యాత్మికమైన పోరాటాలు ఉన్నాయి, మరి ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నాం. చూసారా, మన దేశంలో ఇంచుమించు 60% మంది ఏంటండి మిడిల్ క్లాసు పూరు అని చెప్తున్నారు. ఒక 30% మంది కొంచెం ఇది ఉన్నోళ్ళు, మిగిలిన పోతే ఒక 10, 5, 7% ధనవంతులుగా ఉన్నారు. విచిత్రం ఏంటంటే, ఆ ధనవంతుల కంటే అందరికీ ఒకే విధమైన ట్యాక్స్ ఉండటము, అందరూ ఒకే విధమైనటువంటి ఏమంటాం సంపాదన ఎంతున్నా మనం చెల్లించే ట్యాక్సులు కానీ భరించే బిల్స్ కానీ ఒకటేగా ఉన్నాయి కదండి. మన ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, మన ఏమంటారు ఒకటేంటండి, మన కారు రిజిస్ట్రేషన్ చేసుకుంటే బిల్లు కట్టాలి, ఫోన్ యూజ్ చేస్తే బిల్లు కట్టాలి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల్లో చాలామంది ఇవాళ నలిగిపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అనేక మంది అప్పుల మీదనే బతుకుతున్నారు, అప్పులతోనే బతుకుతున్నారు. ఈరోజు సంపాదన ఈరోజు సరిపోవడం సంగతి దేవుడెరుగు, కానీ ఈరోజు చేసిన ఖర్చు కొరకు రేపు లేక వచ్చే సంవత్సరం కూడా కట్టాల్సిన బిల్లులు ఉన్నాయన్నట్టుగా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నవారు ఎందరో ఉన్నారు. మరి ఈ రోజున ఆరోగ్య పరిస్థితులు చూసుకుంటే ఎవరికి పరిపూర్ణమైన ఆరోగ్యం ఉన్నట్టుగా కనపడతలేదండి. ఏదో ఒక అనారోగ్యం ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తుంది. పెద్దలకి, పిల్లలకి, చిన్న పిల్లలకు కూడా ఎంతెంత భయంకరమైనటువంటి అనారోగ్యాలు. వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తే లక్షల బిల్లులు అవటం చూస్తున్నాం. ఒక 50-40 years దాటితే ఇంక చూడండి, శరీరంలో రకరకాల చెకప్స్, రకరకాల వ్యాధులతో మనుషుడు బాధపడుతూనే ఉన్నాడు. మరి ఇన్ని శ్రమల లోకంలో, అది ఈ లోకంలో శ్రమ, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అని ప్రభు చెప్పాడండి. ఈ లోకమే శ్రమల లోకం. ఇవాళ శ్రమ తీరిపోయిందని రేపు శ్రమ రాదనే అర్థం కాదు అక్కడ. కానీ శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అని చెప్పిన ప్రభువు ఉన్నాడన్న సంగతిని మనం గుర్తిస్తే, మనం విశ్వసిస్తే, మన శ్రమలలో మనం ఆధ్యాత్మికంగా బలపడతాం. శ్రమలు మనకు అద్భుతాలు చూడడానికి సహాయం చేస్తాయి. ఎక్కడ అవసరత ఉందో అక్కడ అద్భుతం జరగటం మనం బైబిల్లో చూస్తున్నాం. మీ జీవితంలో అద్భుతాలు కావాలంటే అక్కడ అవసరతలు, కొరతలు, కొదువులు ఉండాలి. మీరు శ్రేష్టమైన వారిగా, యోగ్యులుగా తీర్చిదిద్దబడాలంటే మీరు శ్రమలని కొలిమిలో నుండి వెళ్ళాల్సిందే. శ్రమలను కోరుకోవటం న్యాయం. శ్రమలు తప్పించుకోవడానికి వంకరదారులు బట్టి అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, లేక ఇంకేదో రీతిగా తప్పించుకుందాం అనుకునేవారు మరిన్ని శ్రమల్లో పడతారు. ఈ లోక శ్రమలు తప్పించుకున్న అగ్ని ఆనని, పురుగు సారని ఆ భయంకరమైన ఆ నరకంలో శ్రమ పడవలసి వస్తుందండి. ఆ యొక్క ధనవంతుడితోటి ఆ తండ్రి అయిన అబ్రహాము చెప్పాడు, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు సుఖంగా ఉన్నావు, ఈ లాజరు శ్రమ పడ్డాడు కాబట్టి ఇప్పుడు అతడు ఇక్కడ సుఖపడుతున్నాడు, నువ్వు అక్కడ శ్రమ పడుతున్నావు, యాతన పడుతున్నావు. మరి శ్రమలు ఉన్నప్పుడు ప్రభువు నమ్ముకోవటం ఎందుకు అంటారేమో. మీకు శ్రమలో ప్రభు తోడై ఉంటాడన్న సంగతి మరొకటి. మీరు ప్రభువు ఉన్నాడు నాతో అన్నది మీరు గుర్తిస్తే, విశ్వసిస్తే, ప్రభువుని మీ జీవితాల్లోనికి ఆహ్వానిస్తే,
ప్రభు కొరకు మీరు శ్రమపడటం నేర్చుకుంటే ఆ శ్రమ సునాయాసనంగా మీరు అధిరోహించడానికి ప్రభువే మీ పక్షంలో ఉంటాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను చూడండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుమో. శ్రమలయందు అతిశయపడదుమో. ఎందుకంటే శ్రమ మనకు ఓర్పు నేర్పిస్తుంది. ఓర్పు కావాలి అని అంటే శ్రమలో నుండి పోవాలి. శ్రమలు ఉన్నప్పుడు ఈ శ్రమలో నుండి నాకు దేవుడు విడుదలిస్తాడు అని ఓర్పుతో కనిపెట్టాలి. ఇవాళ మనుషులకు ఓర్పు లేదండి. కనిపెట్టలేరు, ఓర్చుకోలేరు, భరించలేరు, ఆగలేరు. అన్నీ అనుకున్నప్పుడు జరగాలి, ఇన్స్టెంట్గా జరగాలని అనవసరమైన శ్రమలు తెచ్చిపెట్టుకుంటున్నారు. శ్రమలో ఉన్నప్పుడు నాకు నిరీక్షణ ఉంది అని దేవుని మీద విశ్వాసం కలిగిన వాడు ఓర్పు నేర్చుకుంటాడు, ఓర్చుకుంటాడు దేవుని నిమిత్తమే. పౌలు అన్నాడు, ఆ నిజమైన భయంకరమైన శ్రమలతో పోల్చుకుంటే ఈ లోకంలో శ్రమలు చులకనైన శ్రమలు. ఇవి తాత్కాలికమైన శ్రమలు, కొద్ది కాలమే క్షణికమైన శ్రమలు, సులభమైన శ్రమలు. నిరంతరం అగ్నిగుండంలో ఆర్నిసలో అల్లాడే ఆశ్రమ తప్పించుకోవడానికి, క్రీస్తు నిమిత్తం మనస్సాక్షిని కాపాడుకోవడానికి మనం ఈ లోకంలో ఈ చులకనైన శ్రమలను భరించడానికి, ఓర్చుకోవడానికి మనం నేర్చుకున్నప్పుడు ఓర్పు మనల్ని ప్రవీణులుగా చేస్తుంది. చూడండి, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను. ఓర్పు ఏం చేస్తుంది? మనకి ఒక పరీక్ష, ఒక టెస్ట్ ఏంటండి, పరీక్షకు వెళ్ళే వాళ్ళు చూడండి, పరీక్షలు అయితే దాకా ఇంకొక 3 రోజులు పరీక్షలు ఉన్నాయి అబ్బా అని ఓర్చుకుంటారు. చూసారా, నిద్ర అవ్వకుండా చదువుతుంటారు, కష్టపడి చదువుతుంటారు. ఆ పరీక్షలో పాస్ అవ్వాలి అని ఆశతో సిద్ధపడుతూ ఉంటాడు. అలాగే మనకు ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. మన విశ్వాసం ఎంత, మన యొక్క త్యాగం ఎంత, మన భక్తి ఎంత అని ఎట్లా తెలుస్తుందండి? శ్రమలు వచ్చినప్పుడు తెలుస్తుంది. నీ విశ్వాసం ఎప్పుడని, నీకు అన్నీ ఉన్నప్పుడు నీకు విశ్వాసంతో పనేముంది? నీ కొరత వచ్చినప్పుడే నీవు ఎలాంటి విశ్వాసం ఉపయోగిస్తున్నావు అన్నది నిరూపించబడుతుంది. కాబట్టి దేవుడు మనకు కొరతలు ఇస్తాడు. ఆ కొరతల్లో విశ్వాసం ఉంచి దేవుడు చేసే అద్భుతాలు చూడాలి. శ్రమ మనకు పరీక్షనిస్తుంది. ఆ పరీక్షలో మనం నిలవాలంటే ఓర్చుకొని మనం దేవుడు నేర్పించే పాఠాలు నేర్చుకొని, శోధన జయించేవాడు ధన్యుడు అని ప్రభు చెప్పినట్లుగా మన శోధనను జయించినప్పుడు మనకు జీవకిరీటం ఇస్తాడన్నాడు. నా పరుగు కడగొట్టించాను, నా పోరాటం ముగించాను, నా కొరకు జీవకిరీటం సిద్ధంగా ఉందని పౌలు చెప్పినట్లుగా కొద్ది కాలం ఈ లోకంలో ఉన్న మన జీవితంలో కలిగే శ్రమల కొరకు బెంబేలు పడిపోక, దిగులు పడిపోక, వాటిని తాత్కాలికమైన ఉపశమనాలతో ఆ శ్రమను అవాయిడ్ చేయడానికి, తప్పించుకోవడానికి ప్రయత్నించగా ఆ శ్రమలు ప్రభువు మీద ఆధారపడటం నేర్చుకుంటే, ప్రభువుకు మొరపెట్టుకుంటే, ప్రభునందు విశ్వాసం ఉంచిన నీ శ్రమలో నుండి ప్రభువు విడిపిస్తాడు అని నమ్మితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయను. పరీక్ష మనకు ఒక గొప్ప నిరీక్షణ వస్తుంది. నాకు ఒక జీవ కిరీటము దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నా కొరకు దేవుడు తన రాజ్యాన్ని నా కొరకు సిద్ధపరుస్తున్నాడు. నేను వచ్చి నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా మరల వచ్చి తీసుకుని వెళ్తానన్న ప్రభు, జయించిన వాడిని నాతో కూడా కూర్చుండబెట్టుకుంటానని చెప్పిన ప్రభు, ఈ శోధన నేను జయిస్తే నాకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఎందుకంటే జయించిన వారికి దేవుడు తన సింహాసనం మీద కూర్చుండే భాగ్యం ఇస్తాడు. ఖచ్చితంగా మనం ఒక విషయంలో జయించాలంటే ఓర్చుకుంటూ, చూడండి, ఒక ఆటగాడు ఎంత కష్టపడి ట్రైనింగ్ తీసుకుంటాడో, ఆ 15 మినిట్స్, ఆ యొక్క 1 అవర్ లేక హాఫ్ అన్ అవర్ ఆ యొక్క ఫైట్ కోసం ఆహార నిశలు తను కంట్రోల్ చేసుకుంటాడు, తన డైట్ కంట్రోల్ చేసుకుంటాడు, తన యొక్క
వెయిట్ కంట్రోల్ చేసుకుంటాడు, తను ఎక్సర్సైజ్ చేస్తాడు, చెవడలు గారుస్తాడు, గుద్దుతూ ఉంటాడు, పరుగులెడుతూ ఉంటాడు, గుజ్జులు తీస్తూ ఉంటాడు అన్నట్టుగా. ఎందుకనుకో నాకు ఈ పరీక్షలో నేను జయించాలి, నేను వరల్డ్ కప్ పొందాలి, నేను మంచి మెరిట్ తెచ్చుకోవాలి, మంచి విజయాన్ని పొందాలి అని ఆశపడి కష్టాన్ని లెక్క చేయకుండా, నష్టాన్ని లెక్క చేయకుండా, సుఖభోజనాలు చేయకుండా, శుభ్రంగా నిద్రపోకుండా, తను అనుకునేవన్నీ చేస్తూ కూర్చోకుండా గురి కలిగి తన పని మీద తన యొక్క ఆట మీద మనసు పెడతాడు. మనం కూడా అలాగే దేవుని మీద మన మనసు పెట్టి, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యం మీద మనసు పెడితే ఈ లోకంలో ఆయన రాజ్య వారసుడు అవ్వాలి, ఆయనకి ఇష్టానుసారుడుగా నేను మారాలి అనే ఆశ మనకుంటే ప్రతి శ్రమలో మనకు ఒక పాఠం నేర్పిస్తాడు ప్రభు. ప్రతి శ్రమలో మనం ఓర్చుకున్నప్పుడు ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుందని బైబిల్ చెప్తుంది. ఆ కంగారులో చేసినటువంటి నిర్ణయాలు కానీ, చేసిన పనులు కానీ, మాట్లాడిన మాటలు కానీ మన జీవితానికి ఎంత అవమానాన్ని, సిగ్గును, నష్టాన్ని, శ్రమను కలుగజేస్తుందో మనం గమనించవచ్చండి. ఒక భార్య భర్త పెట్టే బాధలు ఓర్చుకున్నప్పుడు ఆ కుటుంబాన్ని కట్టుకుంటుందండి. ఒక భర్త భార్యను భరించినప్పుడు ఆ కుటుంబాన్ని కట్టుకుంటాడు. మన బిడ్డలు మనల్ని విసిగిస్తున్నప్పుడు, కృంగదీస్తున్నప్పుడు మనం ఓర్చుకుంటే ఆ బిడ్డలను మనం మంచి దారికి తీసుకురాగలుగుతాం. ఓర్చుకోకుండా మనం తొందరపడి మాట్లాడి, తొందరపడి వారిని ఇష్టం వచ్చినట్టుగా శిక్షించి, ఒక మోతాదులో కాకుండా నోటి వచ్చినట్లు మాట్లాడితే ఆ బిడ్డలను మనం పోగొట్టుకుంటాం. ఓర్పు కావాలంటే శ్రమ ద్వారానే ఓర్పు వస్తుంది. ఓర్పును కలిగిన వాడు పరీక్షించబడతాడు. అంటే ఓర్పు అనేది ఇట్ ఈస్ ఎ స్టడీ టైం అన్నమాట. మనల్ని మనం గ్రహించుకొని సిద్ధపడే టైం. పరీక్ష వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు జయించగలుగుతాడు. జయించిన వారికి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఏంటంటే దేవుడు నాకు ప్రతిఫలమిస్తాడు. ఐ రీచ్ ది గోల్. నేను గురి అంతకు పరిగెత్తాను. ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు కలిగినా ఆగకుండా సాగాను, ఓర్చుకున్నాను. నా శ్రమను, నా బాధను, నా వేదనను, నా అవమానాన్ని, నేను సిగ్గును అన్నప్పుడు నీవు సింహాసనాసీనుడు అవుతావు. మన ప్రభువు మన కొరకు ఓర్చుకున్నాడు. ఎంత శ్రమ, ఎంత వేదన, ఎంత అవమానం, ఎంత త్యాగం. యేసుక్రీస్తు జనన దినాలు జ్ఞాపం చేసుకుంటున్నాం. మనం ఇది గుర్తిస్తున్నాం. ఆయన ఎలాగూ దేవునితో కూడా కూర్చుండే భాగ్యాన్ని విడిచిపెట్టి లోకంలోనికి వచ్చి ఒక మనిషిగా ఎంత ఓర్చుకున్నాడండి, ఎంతగా బాధపడ్డాడండి, ఎంతగా శోధించబడ్డాడు, ఎంతగా వేధించబడ్డాడు, ఎంతగా అవమానించబడ్డాడు, ఎంతగా ఆయన హింసించబడ్డాడు. అన్ని పరిస్థితుల్లో ఆయన ఓర్చుకొని తన రక్తాన్ని కార్చి తన కార్యాన్ని సమాప్తి చేశాడు. మనకు గొప్ప విడుదలను కలుగజేశాడు. మనకు ఒక నిరీక్షణ ఆధారంగా మన ప్రభు మారాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక యవనస్తుడిగా, ఒక అధికారిగా, ఒక ఆఫీసర్గా, ఒక ఉద్యోగిగా, నీ ఉద్యోగంలో శోధనలు ఉన్నా, నీ కుటుంబంలో శోధనలు ఉన్నా, నీ ఇంటిలో శ్రమలు ఉన్నా ఓర్చుకో. శ్రమల ద్వారా ఓర్పు నేర్చుకో. ఓర్పులో కలిగి నీవు పరీక్షలు, నీకొచ్చే శోధనలు జయించుటకు నీవు సమర్థవంతుడు అవుతావు కనుక విజయుడు అవుతావు. నీకొక గొప్ప నిరీక్షణ కలుగుతుంది. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఈ శరీరం ఇలా చీకిపోయిన తర్వాత కూడా నా కన్నులారా నేను నా విమోచకుడిని చూచుతాను. ఆయన భూమి మీద ఆయన చూచుతాను అని యోబు చెప్పినట్లుగా అంత నిరీక్షణతో, అంత శ్రమలో కూడా ఆ యోబు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మనకు వచ్చే చిన్న చిన్న శ్రమలు, శోధనలకి కృంగిపోక, దేవుని మీద ఆయాసపడక, ప్రభు కృపలో భద్రపరిచి ఆయనకిష్టులుగా పరీక్షలు, శోధనలు జయం పొంది దేవుని రాజ్యం వారసులమవుతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి,
మా ఒక్కొక్కరి జీవితాల్లో ఉన్న శ్రమలను మేము చూచి కృంగిపోయేవారిగా కాక, శ్రమలో ఓర్పును నేర్చుకున్నటకు, శ్రమ కలిగి ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొని, శ్రమలో నీవు మాకు తోడై ఉంటావని విశ్వసించి, మా శ్రమలో మాకు విడుదలిచ్చే దేవుడిగా ఉన్నావు, జయమిచ్చే ప్రభువుగా మా పక్షంలోనే ఉన్నావని గుర్తించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి. ఎవరెట్టి శ్రమంలో ఈ ఉదయం ఉన్నారో నీ వెరుగుదువు కదా, వారిని ఒక్కసారి నీవు ఆదుకోనాయన. ఓర్పు దయచేయి, సహనము దయచేయి. నీ యందు నిరీక్షణ కలిగిన జనులుగా ఈ లోక శ్రమల నుండి విముక్తి పొంది నిరంతరము కన్నీరు లేని, దుఃఖము లేని, శ్రమ లేని, వేదన లేని, మరణము లేని నీ రాజ్య వారసులుగా నిరంతరము జీవిస్తామన్న నిరీక్షణతో మా భక్తిని కాపాడుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రమే. ప్రార్థన స్తోత్రాల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు బుధవారం మధ్యవార ప్రార్థన కూటం, కానీ ఇవాళ కల్వరి చర్చిలో ఒక ప్రత్యేకమైన 7 గంటల ఉపవాస ప్రార్థనగా ఈ సంవత్సరాంతంలో మనల్ని మనం పరిశీలించుకొని సిద్ధపడడానికి ఏర్పాటు చేస్తున్నాం. 9 గంటలకు మీకు కూడా కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన లైవ్ ఇస్తాం, లింక్ ఇస్తాం. మీరు మాతో పాటు కలిసి ప్రార్థించవచ్చు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి, మన ముందున్న సంవత్సరంలో దేవుని ప్రణాళికలు ఎరుగునట్లుగా కనిపెట్టడానికి ప్రార్థనలు మాతో పాటు మీరు కూడా ఏకీభవించవచ్చు. అలాగే ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే 9 గంటలకు చర్చిలో 2 ఉపవాస ప్రార్థనలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. ఉదయకాల